చనిపోయిన వారు తిరిగి వచ్చి మాట్లాడతారా? తనను చంపిన హంతకుడిని పోలీసులకు పట్టించమని అడుగుతారా? వినడానికి ఏదో హర్రర్ సినిమా కథలా అనిపించవచ్చు, కానీ 1977లో అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన ఒక సంఘటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఒక హత్య జరిగింది, ఎటువంటి ఆధారాలు లేవు. కానీ 6 నెలల తర్వాత స్వయంగా మృతురాలి ఆత్మ వచ్చి హంతకుడు పేరు చెప్పింది. అంతే, అదే టెరిసిటా బాసా కేసు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆత్మ సాక్ష్యం చెప్పడం నిజమేనా, లేక దీని వెనుక ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉందా? ఈరోజు మన వీడియోలో ఈ మిస్టరీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. టెరిసిటా బాసా 1929లో ఫిలిప్పీన్స్లో ఒక సంపన్న కుటుంబంలో పుట్టింది. ఆమె చాలా తెలివైనది. అంతేకాదు, ఆమె ఒక మెడికల్ స్టూడెంట్. 1960లలో తన జీవితంలో ఏదైనా కొత్తదనం కావాలని అమెరికాకు వలస వచ్చింది. ఆమె చికాగోలోని ఎడ్జివాటర్ ప్రాంతంలో నివసిస్తూ ఒక హాస్పిటల్లో రెస్పిరేటరీ థెరపిస్ట్గా పనిచేసేది. ఆమె చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తి. అందరితో కలివిడిగా ఉండేది. ఎవరితోనూ ఆమెకు శత్రుత్వం లేదు. 1977 ఫిబ్రవరి 21 సాయంత్రం ఆమె తన స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడుతోంది. ఆ సమయంలో ఎవరో తన ఇంటికి రాబోతున్నారని ఆమె చెప్పింది, కానీ వారి పేరు మాత్రం చెప్పలేదు. ఫిబ్రవరి 21 రాత్రి 8 గంటల సమయంలో చికాగో ఫైర్ ఫైటర్లకు ఒక కాల్ వచ్చింది. ఒక అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయని ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఫైటర్స్ ఆ అపార్ట్మెంట్ లోపలికి వెళ్లి చూసేసరికి మంటల మధ్య టెరిసిటా మృతదేహం నగ్నంగా పడి ఉంది. ఆమె ఛాతీలో ఒక కిచెన్ నైఫ్ దింపి ఉంది. హంతకుడు ఆమెను చంపి మృతదేహాన్ని కాల్చేసి ఆధారాలు లేకుండా చేయాలనుకున్నాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు, కానీ వారికి ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఆ అపార్ట్మెంట్ లోపలికి ఎవరూ బలవంతంగా చొరబడినట్లు ఆధారాలు కూడా లేవు. అంటే హంతకుడు ఆమెకు తెలిసినవాడే. అయితే కేవలం ఒక చిన్న కాగితం మీద ఏఎస్ అనే అక్షరాలు రాసి ఉన్నాయి. కానీ ఆ ఏఎస్ ఎవరు అనేది ఎవరికీ అర్థం కాలేదు. కేసు నీరు గారిపోతున్న సమయంలో అదే హాస్పిటల్లో పనిచేసే రెమీ చువా అనే మరో నర్సు జీవితంలో వింతలు మొదలయ్యాయి. రెమీ కూడా ఫిలిప్పీన్స్ నుండే వచ్చింది. ఒకరోజు హాస్పిటల్లో నిద్రపోతున్న రెమీకి టెరిసిటా ఆత్మ కనిపించి భయపెట్టింది. ఒక రాత్రి ఆమె తన భర్త డాక్టర్ చువాతో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా ఆమె కంఠస్వరం మారిపోయింది. అది రెమీ గొంతు కాదు, అది టెరిసిటా గొంతు. ఒకరోజు ఆమె అకస్మాత్తుగా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఆమె ఏదో తెలియని మత్తులో ఉన్నట్టు తన పేరు టెరిసిటా అని చెప్పుకోవడం ప్రారంభించింది. తనను చంపింది ఎవరో కూడా చెప్పింది. ఆమె భర్త అయిన డాక్టర్ చువా ఇది చూసి భయపడిపోయాడు. ఆ ఆత్మ చెప్పిన వివరాల ప్రకారం ఏఎస్ అంటే అలెన్ షోరీ. అలెన్ కూడా అదే హాస్పిటల్లో పనిచేసేవాడు. ఆ రాత్రి టెరిసిటా టీవీ రిపేర్ చేయడానికి ఆమె ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆమెను చంపి ఆమె దగ్గర ఉన్న నగలను దొంగిలించి తన గర్ల్ ఫ్రెండ్కు గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ నగలు ఎక్కడ ఉన్నాయో అవి ఎవరివో కూడా ఆ ఆత్మ స్పష్టంగా చెప్పింది. మొదట డాక్టర్ చువా నమ్మలేదు, కానీ ఆ ఆత్మ పదే పదే వచ్చి హెచ్చరించడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. మొదట పోలీసులు ఈ ఆత్మ కథను నమ్మలేదు, కానీ వేరే దారి లేక అలెన్ షోరీ ఇంటికి వెళ్లి సోదా చేశారు. అక్కడ వారికి ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అలెన్ గర్ల్ ఫ్రెండ్ వేసుకున్న ఉంగరం టెరిసిటాదేనని ఆమె బంధువులు గుర్తించారు. ఆ ఉంగరం తనకు దొరికిందని అలెన్ బుకాయించడానికి ప్రయత్నించాడు, కానీ పోలీసుల ఇంటరాగేషన్లో అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. అవును, ఆ రాత్రి డబ్బు కోసమే టెరిసిటాను చంపానని అతనే ఒప్పుకున్నాడు. కోర్టులో ఈ కేసు ఒక సంచలనం. ఒక ఆత్మ చెప్పిన సాక్ష్యంతో హంతకుడిని పట్టుకోవడం చరిత్రలోనే ఇదే మొదటిసారి. అలెన్ షోరీకి 14 ఏళ్ల శిక్ష పడింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మిగిలిపోయింది. రెమీ చువాకు నిజంగానే ఆత్మ పునిందా, లేక ఆమెకు అలెన్ మీద అనుమానం ఉండి పోలీసులకు చెప్పడానికి భయపడి ఇలా ఆత్మ డ్రామా ఆడిందా? కొంతమంది ఇది పక్కా ప్లాన్ అని అంటారు, మరికొందరు ఇది ఖచ్చితంగా టెరిసిటా ఆత్మే అని నమ్ముతారు. ఏది ఏమైనా టెరిసిటాకు న్యాయం జరిగింది. ఈ వింత కేసు గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి క్రైమ్ మిస్టరీల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.